ఈ విరాట్ కోహ్లీని దునియాలో ఎవ్వరు కూడా ఆపలేరు. సరిగ్గా 2 నెలల క్రితం విరాట్ కోహ్లీ కంబ్యాక్ కోసం ఈ దునియా మొత్తం ఎదురు చూస్తుంది. ఎందుకంటే తన ఏజ్ అయిపోయిందని ఒకడు, క్రికెట్ కి పనికిరాడని ఇంకోడు తనని ట్రోల్ చేయడం షురూ చేశారు. ఇన్ని అవమానాల మధ్య 19 అక్టోబర్ రోజు విరాట్ కోహ్లీ ఓడిఐలో గ్రౌండ్ లోకి దిగిండు అండ్ ఫస్ట్ మ్యాచ్ లోనే డక్అవుట్ అయిండు. స్టేడియం అంతా నిశ్శబ్దం, ఫ్యాన్స్ కి తీరని ఎదురు చూపు. కొండంత ఆశతో 23 అక్టోబర్ రోజు విరాట్ కోహ్లీ మళ్ళీ బరిలోకి దిగిండు. బ్యాడ్ లక్, బ్యాక్ టు బ్యాక్ డక్అవుట్స్, ఫ్యాన్స్ కి మళ్ళీ నిరాశే. తను 0కే అవుట్ అయినా కూడా స్టేడియం అంతా కూడా లేచి నిలబడి చప్పట్లు కొడుతుంటే అప్పుడు విరాట్ కోహ్లీ ఇచ్చిన సెండ్ ఆఫ్ ప్రతి ఒక్క విరాట్ కోహ్లీ ఫ్యాన్ కళ్ళల్లో కన్నీళ్లు తెప్పించింది. ఇక అయిపోయింది విరాట్ కోహ్లీ పని అని చెప్పేసి కొంతమంది హేటర్స్ తన పతనం కోసం ఎదురు చూస్తుంటే, అందరూ తన ఓటమి కోసం ఎదురు చూస్తుంటే సరిగ్గా 30 నవంబర్ రోజు 135 పరుగుల తన సెంచరీ ప్రతి ఒక్క హేటర్ నోర్లు మూయించింది. ఆ తర్వాత ఓడిఐలో కూడా బ్యాక్ టు బ్యాక్ సెంచరీస్ చేసి గాయపడిన సింహం నుంచి వచ్చే శ్వాస గర్జన కంటే భయంకరంగా ఉంటదని రుజువు చేసిండు. డొమెస్టిక్ లో కూడా విజయ్ హజారే ట్రోఫీలో ఫస్ట్ మ్యాచ్ లోనే సెంచరీ అండ్ సెకండ్ మ్యాచ్ లో హాఫ్ సెంచరీ. తను ఆడిన లాస్ట్ 6 ఇన్నింగ్స్ లో 3 సెంచరీలు, 3 హాఫ్ సెంచరీలు. ఇది మా విరాట్ కోహ్లీ అంటే. ఫార్మ్ ఇస్ టెంపరరీ, క్లాస్ ఇస్ పర్మనెంట్. జై విరాట్ కోహ్లీ, జై హింద్. ప్రతి ఒక్క విరాట్ కోహ్లీ ఫ్యాన్ కూడా గల్లెగరేసి ఈ వీడియోని ప్రతి ఒక్కరికి షేర్ చేయండి.